పెళ్లి రోజని పండగ రోజని పద్ధతిగా ఆనవాయితీగా కొత్త బట్టలు తీసుకొచ్చాను. కట్టుకోవడం కట్టుకోకపోవడం మీ ఇష్టం. ఆ బట్టల వెనుక మిమ్మల్ని బ్యాడ్ చేసే ప్లాన్ కూడా ఏమీ లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. వెళ్ళొస్తాను బామ్మగారు. ఒక్క నిమిషం మేడం. నన్నెందుకు కిడ్నాప్ చేయించారు? నేను నిన్ను కిడ్నాప్ చేయించడం ఏంటి మంగా? అడవిలో ఏకంగా చంపించబోయారు. కిడ్నాప్ ఎందుకు చేయించకూడదు? నిన్ను చంపించాల్సిన కిడ్నాప్ చేయించాల్సిన అవసరం నాకు లేదు. నాకు మీరు తప్ప వేరే శత్రువులెవ్వరూ లేరు. నన్ను నీ శత్రువు అనుకోవడం నా దురదృష్టం. ఇలాంటి మాటలు వింటూ ఇంకా నేను బతికుండడం నేను చేసిన పాప ఫలితం. అంటే మీరు పాపాలు చేశారు అని ఒప్పుకుంటున్నారన్నమాట. నేను సగటు మనిషిని మంగా. అందరిలా నేను తప్పులు చేసుండొచ్చు. ఇప్పుడు వాటిని సరిదిద్దుకుంటున్నాను. పశ్చాత్తాపానికి మించి నా పాపాలని కడిగేసుకుంటున్నాను. అది సరే, నేను కిడ్నాప్ అయిన రోజు నాతో పాటు మరో అమ్మాయిని కూడా కిడ్నాప్ చేశారు. తనెవరు? నాకు తెలీదు. నేనెంత ప్రయత్నించినా తను నాతో మాట్లాడలేదు. నాకు తన మొహం చూపించలేదు. నా నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి పారిపోయింది. తను నిత్య అని చంద్రిక పిండి వాళ్ళు అంటున్నారు. ఆ రోజు తన ప్రవర్తన కూడా అలాగే అనుమానాస్పదంగా ఉంది. తను నిత్యేనా? చెప్పండి. నిత్య నీ కళ్ళ ముందే చనిపోయింది. నీ కళ్ళ ముందే కాలి బూడిదైపోయింది. ఆ బూడిదని కూడా టెస్ట్ చేయిస్తే నిత్యదే అని తేలింది. ఇంకా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా మంగా? నన్ను నీ శత్రువు అంటున్నావు. చంద్రిక వాళ్ళు నీ శత్రువుల్లా కనిపించట్లేదా? వాళ్ళు నిన్ను చంపాలనుకోవచ్చు కదా. వాళ్లే నిన్ను కిడ్నాప్ చేయించుండొచ్చు కదా. వాళ్లతో జాగ్రత్తగా ఉండు మంగా. ఏదో ఒకరోజు వాళ్ళు నిన్ను ఏదైనా చెయ్యొచ్చు. వాళ్ళు నా ఎదురుగా నిలబడి నాతో యుద్ధం చేస్తున్నారు మేడం. మీలా వెన్నుపోటు పొడవట్లేదు. నిజం ఎప్పటికైనా తెలుస్తుంది. ఇది వదిలేయండి. నాకు కొత్త బట్టలు ఎందుకు తెచ్చారు? రేపు స్వామివారి కళ్యాణోత్సవంలో కట్టుకుంటావని. అంత ప్రేమ ఎందుకో నా పైన? మీ అంత డబ్బు లేకపోయినా నా అత్తింటి వాళ్ళు పేదవాళ్లేం కాదు. నాకు కొత్త బట్టలు కొనలేరా? వాళ్ళు కొనలేరని కాదు మంగా. అమ్మగా పుట్టింటి బాధ్యతగా నేను తీసుకొచ్చాను. బాధ్యత లేక బట్టల వెనకాల ప్లాన్ ఏవైనా ఉందా? ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాను కదా. కారణం లేకుండా మీరే పని చెయ్యరు. మీరేం ప్లాన్ చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను ఆయన్ని విడదీయలేరు. ఈ విషయం చెప్పాలని వచ్చాను. మీకింకా ఆశ ఉంటే రేపు గుడికి రండి. మీరు అనుకున్న ప్లాన్ చెయ్యండి. మీరేం చేసినా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాను. మీరు ద్వంద్వ యుద్ధం చేయాలనుకున్నా, వెన్నుపోటు పొడవాలనుకున్నా నా ముందు చూపు వెనక చూపు రెండూ ఉన్నాయి.
సీతారాములకి 14 ఏళ్లే వనవాసం. మా తల్లి కూతుళ్లకు 20 సంవత్సరాలు దాటిన అజ్ఞాతవాసం పోలేదు. దీనికి ఏదో దెయ్యం పట్టినట్టుంది, పోనకం వచ్చినట్టు ఊగిపోతుంది. చంద్రిక, ఆ? చంద్రిక, ఏమండి? మనకి కాలం కలిసి రాలేదన్నారుగా, ఇప్పుడు టైం బాగా కలిసి వచ్చిందండి. ఏమంటున్నావు చంద్రిక? అటు నిత్యను ఇటు మంగను ఒకేసారి దెబ్బ కొట్టే అవకాశం మనకొచ్చిందండి. నిత్యం రేపు గుడికి రమ్మని చెప్పి జైకి పట్టిస్తామనుకున్నాం. సరే, మంగని ఎలా దెబ్బ కొడతాం? ఇందాక మా అన్నయ్య వదిన ఏం తీసుకొచ్చారు? పచ్చలహారం, మంగళసూత్రం. ఆ వాటిని ఎవరికిచ్చారు? మంగకి. అవి మనం కొట్టేస్తే, ఆ దొంగతనాన్ని మంగ మీదకి నెట్టేస్తే ఆ, వాళ్ళు నమ్ముతారంటావా? ఎందుకు నమ్మరు? మంగ కేర్ ఆఫ్ ప్లాట్ఫారం, పని మనిషి కూతురు. లేమి నుంచి వచ్చిందానికి లేకి బుద్ధులుంటాయని ఇంట్లో వాళ్ళు ఈజీగా నమ్మేస్తారు. మంగని ఇంట్లోంచి గెంటేస్తారు. అవును, జైకున్న కోపానికి పోలీసుల్ని పిలిచి మంగని అరెస్ట్ చేయించి జైలు పంపించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో దొంగగా మంగ చాప్టర్ ముగిసిపోతుంది. గుళ్ళో నిత్య పట్టుబడి మోసగత్తెలా మిగిలిపోతుంది. ఒకే రూపంతో పుట్టిన ఇద్దరి జీవితాలు ఒకే రోజు వీధిన పడతాయి. సూపర్ ప్లాన్ చంద్రిక. నువ్వు చెప్తుంటే నిజంగానే మనకు మంచి టైం వచ్చిందనిపిస్తుంది. అనిపించడం ఏంటి? మంచి టైం వచ్చింది. రేపు గెలుపు మనదే. మంగకివ్వడానికి మా వదిన కిచెన్లో పాలు కలుపుతోంది. ఏదో ఒకటి చెప్పి మా వదిన్ని పక్కకి తీసుకెళ్తాను. మీరు కిచెన్లోకి వెళ్ళి పాలల్లో ఈ మత్తు మందుని కలపండి. ఓకే. ఆ? అది ఎవ్వరు చూడకుండా ఈ పని చేయండి. ఆ. వదినా, వదినా, ఏంటి ఒకసారి ఇలా వస్తావా? ఎందుకు? రా వదినా. ఏంటి వీపుపై ఏదో పాకుతున్నట్టుంది, కాస్త చూద్దుగాని రా వదినా. రా. బా రేపు జై మంగలు స్వామివారి కళ్యాణం చేస్తున్నారని ఒంటిపై తేళ్లు జర్లు పాకుతున్నాయేమో వదినా. అమ్మో, తేళ్లే పాకుతున్నాయో పాములే పాకుతున్నాయో నువ్వే చూసి తీయాలి వదినా. రా వదినా, రా.
నీ ఒంటిపైన తేళ్లు లేవు జరులు లేవు వదినా, అంతా నీ భ్రమ అనుకో. వదినా భ్రమో భయమో తీరిపోయింది కదా. థ్యాంక్స్ వదినా. మందుని పాలలో కలిపారు కదా. ఓకే. ఆ. మంగా, అమ్మా మంగా, ఏంటత్తయ్యా? ఈ పాలు తాగమ్మా. వద్దత్తయ్యా. రేపు స్వామివారి కళ్యాణం అయ్యేంత వరకు నువ్వేం తినకూడదమ్మా. రేపు నీరసం రాకూడదంటే ఇప్పుడు ఈ పాలు తాగాలి. మరి ఆయనకు? జై ఇందాకే తాగి పైకెళ్ళాడు. అయితే నేను తాగిస్తాను. థ్యాంక్స్ అత్తయ్య. వెళ్ళి త్వరగా నిద్రపోమ్మా, మళ్ళీ రేపు పొద్దున్నే లేవాలిగా. అలాగే అత్తయ్య. గుడ్ నైట్. హే మెంటల్, నన్ను డిస్టర్బ్ చేయకుండా నిద్రపో. మళ్ళీ పెళ్లి రోజుని మిడ్ నైట్ దాకా నాకు నిద్ర లేకుండా చేసి 12 దాటగానే హ్యాపీ యానివర్సరీ అంటూ విష్ చేసి కేక్ కటింగ్ లాంటివి పెట్టావనుకో, పళ్ళు రాళ్ళ కొడతాను. ఇది యాక్టింగ్ చేస్తుంది. రేపు నాతో పనులు ఎలా చేయించాలని ప్లాన్ చేసి ఆలసిపోయినట్టుంది. అందుకే త్వరగా నిద్రపోయింది. నేను కూడా ప్రశాంతంగా నిద్రపోతాను. చాలా టైం అయిందే. ఏమండి ఏమండి జరగా ఏమండి ఏమండి నబా చచ్చినోడా. అబ్బో సచ్చారా నేను. అమ్మో అయ్యో బాబోయ్, ఎవరు తన్నారు చంద్రిక నన్ను? నేనే తన్నాను. ఎందుకు? లేమంటే లేవరే. అప్పుడే తెల్లారిందా? నీ బొంద. అర్ధరాత్రి అయింది. పచ్చల హారం తాళిబొట్టు కొట్టేయాలి కదా. అవును కదా. లేవండి, పట్టుకోండి. దెయ్యం కాదు, మా ముసలిది. ఎవరది? నేనే అమ్మమ్మా. ఈ టైంలో ఏం చేస్తున్నావు? అది వాటర్ తాగుదామని వచ్చాను. నువ్వెందుకు వచ్చావు ప్రసాద్? చంద్రిక ఒంటరిగా వెళ్తుంటే తోడుగా వచ్చాను. ఇంట్లో కూడా తోడెందుకు? ఎందుకు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు? ధర్మేశ, అర్థేశ, కామేశ, మోక్షేశ, నాతిచారామి అని పెళ్లినాడు ప్రమాణాలు చేసి ఈ రోజు నా భార్య చేపట్టుకుంటే వదలమని చెప్తారా?
మీరెందుకు ఎంత అవసపడుతున్నారు? లేకపోతే ఆవిడ వయసు ఏంటి, వేసే ప్రశ్నలేంటి? ఆ, అమ్మమ్మ, నువ్వీ టైంలో ఏం చేస్తున్నావు? నిద్ర పట్టట్లేదే. ఎందుకు పడుతుంది? మమ్మల్ని సంపటానికి బతుకున్నావు కదా. ఆ, అమ్మమ్మ, నువ్వు వెళ్ళి పడుకో అమ్మమ్మ. రేపు చాలా పనులున్నాయి కదా. అవునే, ఇంట్లో పెళ్లి రోజు, గుళ్ళో స్వామివారి కళ్యాణం, చాలా పనులున్నాయి. మీరు కూడా త్వరగా పడుకోండి. ఆ, ఆ, ఆ. త్వరగా పదండి. మీరు జై రూంలోకి వెళ్ళి హారం తాళి తీసుకురావాలి. నేనా? నేనే అంటారేంటి? అన్నీ నేనే చేయాలా? రేపు స్వప్న వచ్చి నా కోసం ఏం చేసావు నాన్న అని అడిగితే పలానా పని చేశానమ్మా అని రొమ్ము విరుచుకుని గర్వంగా చెప్పుకోవాలా వద్దా? ఓ, ఆ క్రెడిట్ కావాలి కదా. అయితే ఎవరు రాకముందే త్వరగా లోపలికి పోతాం, పద. ఆ, ఇప్పటి వరకు సార్ ఇచ్చిన శాలరీ తీసుకోవడం తప్ప సార్కి ఎప్పుడు సర్ప్రైజ్ ఇవ్వలేదు. ఫస్ట్ టైం సార్కి మేడంకి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి వాళ్ళతో కేక్ కట్ చేసి సర్ప్రైజ్ చేస్తాను. వీళ్ళేంటి నక్కి నక్కి దొంగల్లా వెళ్తున్నారు? అంటే నాకంటే ముందుగా సార్కు మేడంకు మ్యారేజ్ డే విషెస్ చెప్పి వాళ్ళ అభిమానాన్ని కొలగొట్టేద్దామనా? ఈ చారీ ఉండగా వాళ్ళ చోరీ జరగదు, జరగనివ్వను. శుభవాని దొంగతనం చేయడానికి వెళ్తుంటే తుమ్ముతారేంటండి? నేనెక్కడ తుమ్మాను? మా ముసల్దై ఉంటుంది. 2 నిమిషాలు ఆగండి. ఆహా, దీనికి కూడా సెంటిమెంటే. ఉమ్. ఇప్పుడు ఓకే కదా? ఆ, ఓకే, పదండి. ఏమిటి ఓకే? మీరు ఎంత ట్రై చేసినా నాకంటే ముందుగా మ్యారేజ్ డే విషయం చెప్పలేరు. ఏవండి, తలుపు తీయండి. ఆ, వెళ్ళండి. నాకంటే ముందు లోపలికి వెళ్తారా ఏమిటి? డోర్ లాక్ చేసి ఉంది చంద్రిక. మనం వస్తున్నామని తలుపులు బార్లా తెరుచుకుని ఉంటారు మరి. తీయండి. డోర్ను ఓపెన్ చేయటం ఎలా? ప్రతి తలుపు తెరవటానికి ఆడవాళ్ల దగ్గర ఓ తాళం చెవి ఉంటుంది. ఇదిగోండి, దీంతో ట్రై చేయండి. ఆ, తీయండి. వీళ్ళు వెడ్డింగ్ డే విషెస్ చెప్పడానికి వచ్చారా లేక బ్యాంక్ రాబరీకి వచ్చారా? బా, తిప్పండి. త్వరగా తీయండి సార్. ఏంటి చంద్రిక, నీ గొంతు మారింది? నేను ఇప్పుడేం మాట్లాడలేదే. మరి మాట్లాడింది ఎవరు? నీ వెనక ఎవరన్నా ఉన్నారా? ఆ? ఎవరూ లేరు. ఎవరూ లేరు. ఎవరూ లేరు. ఎవరూ లేరు. లేరా? ఆ, పిచ్చి మొహమని. చంద్రిక, డోర్ ఓపెన్ అయింది. పర్వాలేదు, మీరు పనిమంతులే. ఉండండి.